వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు పరిధిలో మొగ్మద్పురం ప్రభుత్వ పాఠశాల ఎంపీపీఎస్ ఆవరణలో గ్రామస్తులచే ప్రభుత్వ పాఠశాల ముందు ప్రైవేట్ పాఠశాల వద్దని ప్రతిజ్ఞ చేసి గ్రామస్తులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల భారం పడుతుందని, ప్రభుత్వ పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధనతో పాటు స్కూల్ డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజనం ఉంటుందని హెచ్ఎం కోనగిరి కోమయ్య తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో ప్రతిజ్ఞ చేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. అందరం కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మేమందరం రేపటి నుండి మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని, ప్రైవేటు పాఠశాలకు ఇక నుండి పంపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. మన స్కూల్లో వ్యాన్లో రాని మనం వద్దంటాం. 5th క్లాస్ వరకు వాళ్ళు తీసుకుపోవచ్చు. 6 నెలలు తీసుకుపోయినా పర్వాలేదు. రేపు మనం తీర్మానం కాదు రాయాలి. పెద్దలు పెట్టింది కదా స్కూల్ వాళ్ళకు ఒకటి నోటీస్ ఇద్దాం. స్కూల్ ఇచ్చిన తర్వాత 2 రోజులు చూద్దాం. చూసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ కూడా లిస్ట్ తయారు చేస్తారు. సార్ మార్గం కూడా చెప్తాం. చెప్పిన తర్వాత ఒకవేళ పేరెంట్స్ కనుక వీళ్ళని పంపిస్తే వాళ్ళకి నల్ల కట్టు, కరెంటు కట్టు పెడదాం. మీరు అందరూ ఓకే అంటే తర్వాత ఒక్కటి తీసేద్దాం. మరియు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళు ఒక ప్రత్యేకంగా ప్రెస్ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. మొగ్దుంపురం పాఠశాల అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పాఠశాల నిర్వహణ చాలా చక్కగా జరుగుతుంది. అందులో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా చైర్మన్ కానీ, మన కౌన్సిలర్స్ కానీ, అంతకుముందు ఉన్న ఎంపీడీసీలు వీళ్ళకి కానీ, మాజీ సర్పంచ్ కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా తెలుసు మేము ఏ విధంగా చదువు చెప్తున్నామనేది. గతంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ వండినటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏ విధంగా ఉన్నది. ఇక్కడ ఏమి ఉంటే మనకు ఉచిత బట్టలు రెండు జతల బట్టలు ఇస్తున్నాము. అదేవిధంగా నోట్బుక్స్ ఇస్తున్నాము. తర్వాత మొగ్దుంపురం పాఠశాల 1 నుంచి 5వ తరగతి ఉంది. ఈ మధ్యలోనే మాకు నర్సరీ కూడా వచ్చినది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా వచ్చినది. దాంట్లో వారికి ఆయాలు అండ్ ఇన్స్ట్రక్టర్లు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ పాఠశాలలో కూడా లేవు. ఇక్కడ మా పాఠశాలలో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ సెక్షన్లో మనకు ఉదయమే రావడము, ప్రేయర్తో సహా అక్కడ రోజుకొక సబ్జెక్ట్ వైజ్గా పదాలను చెప్పించడము. ఒకరోజు తెలుగు పదాలు, ఒకరోజు ఇంగ్లీష్ పదాలు, ఇంకొక రోజు మ్యాథ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలా ప్రేయర్లనే చదివిన తర్వాత క్లాస్ రూమ్లో పోయిన తర్వాత మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవడము అందరూ అట్లా చేయడం కూడా మేము ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నాము. అట్లాగే మా పాఠశాలలో పంపించే పిల్లలను ఎడ్యుకేషన్ పరంగా మాకు విద్యను, జ్ఞానాన్ని అందిస్తున్నాము. ఆ జ్ఞానం ఎవరికైనా కూడా, ఏ పిల్లలకైనా కూడా మనకు బయట పాఠశాలల కంటే మన పాఠశాలలోనే ఎక్కువ అందిస్తున్నాము. ఇక్కడ పిల్లలకు ఉచిత పుస్తకాలు ఇస్తున్నాము, ఉచిత నోట్స్ ఇస్తున్నాము, ఉచితంగా యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము. 3 రోజులు ఎగ్స్ పెడుతున్నాము డే బై డే. మళ్ళీ మిగతా 3 days రాగి జావా కూడా ఇస్తున్నాము. కాబట్టి మా పాఠశాలకు పంపిస్తే మేము నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా గ్రామ పెద్దలచే ప్రతిజ్ఞ చేసేది దేనివల్ల? ఒక నిమిషం ఫ్రేమ్ ఇవాళ పాఠశాల ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నందున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి అనుకొని మేము కూడా బడిబాటలో కార్యక్రమం భాగంగా అందరూ రాజకీయ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి కౌన్సిలర్స్ కానీ, తర్వాత విద్యాభిమానులు కానీ వీళ్ళందరికీ కూడా మేము వెళ్ళి
అక్కడ మేము వాళ్ళకి చెప్పడం వల్ల ఈరోజు మన పాఠశాలకు వచ్చి వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడ తీర్మానం చేసుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపించమని చెప్పి ఇక్కడ తీర్మానం చేయించడం జరిగింది.